కొడతా ఉండు మల్లయ్య మారు బంతి అందియమాట దేవుడే ఏడాది రెండేళ్ళు నమ్మా గడవటేనా బంతి కొడుతుడు తమ్ముడు మల్లయ్య బంతి అందియబట్టే దేవుడు ఐదేళ్ళ పొద్దు గడవటేనమ్మా కళ్ళ చూసిండు ఎన్ని రోజులు నేను మారు బంతి అందియాలి నా అన్న ఎన్ని రోజులు కొడతాడు ఇది బాగలేదు నేను అన్న దగ్గర పోయి అడుగుతాను అనుకోని వీరభద్రుడు దగ్గర చేరవచ్చుండు అన్నయ్య వీరభద్ర ఐదేళ్ల సంధి నువ్వు బంతి కొట్టిన ఒక్కనాడు నేను బంతి కూడా కొడతారా బంతి నేను కొడతానని దేవుడే తమ్ముడా మల్లయ్య పంతులు నువ్వు ఆపలేవు నువ్వు కొట్టలేవన్నాడా అవకాశం కట్టలే చుట్టాలంటాడు దేవుడే మల్లయ్య మంచి చేత పట్టుకుండు శ్రీశైల శిఖరం ఏరవచ్చుండు ఎడమ చేత బంతి పట్టిండు కుడి చేత సక్కని వారం శుక్రవారం లోపల సూర్యుడు మేషరాశి అందు ఉండు వృక్షస్థితి గ్రహం అందు ఉన్నది పంచదేశ బంతి కూడా కొట్టిండు అటువంటి బంతి దెబ్బ కొడితే మూత పెడుతున్నాడట కొండాలు కొనగులు దాటుతున్నది ఆ బంతికారం జాలలేక కింద పడ్డ ఉండగల నడుపుడు పుట్ర వేసేది నాగశేషుడు తలలేపు చూసిండు నడమ ఉండి శత్రకన్ను కొట్టుకొని బంతి వేసింది కొంత దూరం రావగల నాడిగలిగిన బస్వదేవుని నడమొచ్చి అటువంటి కొమ్ము ఎగరగొట్టుకొని మక్క లోపల బంది పట్టది అల్లి పిలిచాయి కోరి మీద పడ్డది ఆ బంతి మర్యాద అక్కడున్నని ఎరాదు శ్రీశైల మల్లన్న ఏమి రామని అనేటువంటి ఐదేళ్ళు నేను బంతి అందించిన అన్న ఒక్క మారు బంతి తిరిగి బంతి అందియకపోయే వీరభద్రుడి దగ్గర వచ్చినాడా వీరభద్రుడి దగ్గర వచ్చే వరకల్లా బంతి మోతగలనాడు అటువంటి మూర్చబడిపోయింది వీరభద్రుడు వీరభద్రుడు లేపుకుండు అన్నయ్య బంతి ఏదంట తమ్ముడ బంతి నా దగ్గర లేదు నీ దగ్గర లేదు మతిమయోపట్నం మక్క లోపల బంతి పడ్డది సాహెబ్ గోరి మీద పడ్డ ఎలనాడు ఇతనే పండరి నాడు దినుసులు పుట్టినాయి బసవదేవుని కొమ్ము పోయింది బండారి కొమ్మ అయి పుట్టింది నాగశేషుని కన్ను పోయింది కళ్ళు మంచు సామానవ గంజ అయి పుట్టింది ఓలేము బంతి లేము శ్రీశైల శిఖరంకెళ్ళి ఇలా నాడుగలికనేవి చిన్న కొండల పండ వదిలిపెట్టి ఎండుకొండ కైలాసం పోదాని తోడు పెద్ద పుల్లరి అడవిలానే భద్రుడు ముందు పోతా ఉండురా చిన్నవాడు మల్లయ్య వెనక పోతా ఉన్నాడు పొయ్యటి నేదరిలా అది బ్రహ్మగంజి పట్నమే పట్నమల్లా ఉన్నది బ్రహ్మగంజి పట్నం లోపల భద్రకాళి చూసిండు వీరభద్రుడు అక్కడ వెళ్ళిపోయిండు కలముడుతో వల్ల మల్లయ్య నాగ వేసిండు వీరభద్రుడు అని చిన్నవాడు దేవుడు కలముడుతో వల్లనమ్మా ఇప్పుడు తొవ్వల బాటలు కలిసినా తొవ్వల కాటలు కలిసినా అడవి లోపల నేను ఏ దారిలో పోవాలి నాయన సంగమయ్యను చూసవని కల సుమారు గుండు కనబడుతుంది రుయ్య 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 గుండు ఎక్కిన వల్లయ్యా చిన్నవాడే దేవుడు అయ్యా నాయన రా సంగమా నన్ను కన్నా నా తల్లి తన పడవీలరా చెరులేను ఇయ్యాలనైతి ఉడిసిన పక్షినైతి ఉరమిడిసిన కోతినైతి నేను ఎక్కడ పోదునంటడే కలకాల మల్లయ్యరా కన్నీరల్లా తీసిన కారిన కన్నీరునమ్మ కారణ కన్నీరు కారుడు అయింది వరపిన కన్నీరు వరదలైంది చిల్లిన కన్నీరు కైలాసం లోపల స్థితి పెట్టిందాట అయ్యోనే దైవమా ఎండికొండ లోపల ఎండికొండ కైలాసం లోపల ఏ వాత
నాకు గుడ్డు పెట్టిండు కంటి కాడికి పెట్టిండు కలియం అంత కళ్ళ చూసిండాట శ్రీశైల శిఖరం లోపల మల్లయ్య అడవి లోపల వదిలిన అడిగలింకనేమి వీరభద్రుడు ఆగమ చేసిండు పర్వతాల బండ మీద మళ్ళీ సుదివానుషుల మీద కూర్చుండు మల్లయ్య నా కొడుకు మల్లయ్య కొడుకు దగ్గర నేను వెళ్ళిపోతే నాయన అంట కొట్టునో తిట్టునో కోపగించునో ఏమి ఏదని శంకరుడు చూసిండు 33 వన్న దేవాన దేవతలు పిలిచిండు మల్లయ్య దగ్గర పోయి ఎవరన్నా ఎరక చెప్తారా అంటే మేం పోమంటుండ్రు రేణుకా ఎల్లమ్మ జ్ఞాపకం వచ్చింది శంకరునికి కానీ రేణుకా ఎల్లమ్మల నాడు ఎల్లమ్మ దగ్గర పోయి ఎవరు చెప్పాలి రేణుకాదేవి దగ్గర నేను పోలేను ఆనాడు సత్యాన పోనము రహస్యం చెప్పమంటే నేను చెప్పకపోతే ఎల్లమ్మ శాపన పెట్టాలే నాకు అత్తిల్లు ఆరిపోయింది పుట్టిల్లు బూడిది కావాలని శాపన పెట్టింది నా బిడ్డ మరణమైనాడు పుట్టుపోగుళ్ళ ఉండమోసింది ఎల్లమ్మ దగ్గర నేను ఓను ఎవరు నీ తోలిస్తున్నానని ఆలోచన చేసిండు దగ్గర మేఘమామని పట్నం లోపల విఘ్నేశ్వరుని పిలిచిండు కుమారా విఘ్నేశ నువ్వు మట్టిన మారం ఎల్లమ్మ దగ్గర పోవాలి పండుగ ముక్కుపోవు లోపల ముఖ్యం పోయిందని ఎల్లమ్మకు చెప్పాలి ఎరకలమ్మ వేషము కట్టుకుని ఎల్లమ్మ వస్తది అడవి లోపల సుదివానుషుల ఉన్నది మల్లయ్య దగ్గర ఆగం వేసి రావాలి రా మల్లయ్య రావయ్య కన్నా కొడుక వెంకటేశ తండ్రి మాట మీద అమ్మో గణపయ్య అవురా తండ్రి మాట పట్టినాడే వెంకటేశుడు వచ్చినాడు రేణుకా ఎల్లమ్మ తోడు చెప్పిండు అక్క రేణుకా ఎల్లమ్మ మన తల్లి పార్వతమ్మది బండికి ముక్కు పోవు లోపల ముఖ్యం పోయింది కైలాస నగరం లోపల నందలకు దానం పెట్టింది లేదు నాగలకు పాలు పోసింది ఎల్లమ్మ వేషం కట్టి ఎరక చెప్పాలి మాంబాయి తల్లి మా దేవరాని శమ్ముని ఇల్లాలు శివశక్తి శామై మహిషాసన మంత్రి నవదుర్పిని కొల్లాపురి ఎల్లమ్మ దేవత అదే పర్వాలేదు తమ్ముడా విఘ్నేశ కైలాసం నేను వస్తానన్నది నల్ల చీర కట్టింది నడుముకు వడ్డాలం పెట్టింది ఇలకాయ కొంటల్లు కిల్లై బౌడి చెమ్మన చైన గంగ తారికొప్పు జంగమాండ్ల పుస్తే బంగారు కంఠం సల్లా ప్రణత్వాల ముక్షాల పట్టడ సొమ్ములు 101 సొమ్ములు పెసరగాయ బొబ్బర్లు పై 2 సొమ్ములు ధరించుకోని వారు సోది వరగా పట్టినది కబలు పోసింది మలిపింది బుట్టు బుట్టు లోపల కావెల్లు పెట్టినదే ఒక్క పప్పు పెట్టినది పంబాల వాళ్ళు 6,000 వాళ్ళు దేవుడు తల్లి బయలు వెళ్ళినది ఎల్లమ్మ నమ్మో ఎల్లమ్మ అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఎరకలసారి వేషం కట్టుకొని అడిగిదారి పట్టుకొని తండ్రులు తీసుకొని వస్తూ ఉండదే కళ్ళ చూసిండు సుదిమానుకుండు మీదికెళ్ళి మళ్ళీ ఏమనుకుంటాడు ఎవరిరా ఈ దండును తీసుకొని వస్తుంది దీని దండు నా గుండుకు దాకితే నా గుండు మీదకి వెళ్ళలేని కింద పడతాం అయినా లక్కాగల దానికి మొక్కే లేదు పిండకూడు దీనికి పెట్టేది లేదు ఆడదానికి ఖాయం ఇచ్చేది లేదు ఆడదానితోటి మాట్లాడిన నాడిగలికనేమి స్త్రీ బుద్ధి ప్రళయాంతము అది నా ప్రాణం తీస్తుంది కొంగిండు ఉష్క చేత పట్టిండు 1000 మంత్రం వేడు తప్పకుండా 100 మంత్రం నుడు తప్పకుండా తారక మంత్రం తని వెళ్ళ బోధించి ఎల్లమ్మ దండు మీద కొడతాడు ఎల్లమ్మనే దండురా భక్తురాలు ఆయన 7,000 ఎర్రవాళ్ళు 10,000 పంబల్లవాళ్ళు 60,000 వారని దూరాల వేసిన ఆడివిల్ల రేణుకా అయ్యయ్యోనే బారడా
వీరుడా నీది ఏ ఊరో నీది ఏ పల్లెనో మన నా తండ్రి ఎందుకు రాళ్ళు చేసిన అన్నది ఎల్లమ్మా ఇప్పుడు మళ్ళీ ఏమంటాడే వల్లయ్యో నాతి వృత్తాంతము నువ్వు ఎరకలమ్మ అయితే నా అతి గతి చెప్పాలి చెప్పాలి ముందడు మూలం చెప్పాలి అట్లయితే ఓనిస్త లేకపోతే నువ్వు ఓత ఓనియ్యా పొలం దాడనియ కొట్టింది ఓనియ్య కొనసాగనియనన్నాడు వారి ఎల్లమ్మ కళ్ళ చూసింది పరశురాముని గన్న పంచదేవతన అయ్యింది ఆడిన మాట తప్పుడు ఏంది పిల్లవాని ముందు ఓడిపోవటం ఎట్లా వరగచేద పట్టినది నాయన పరమేశ్వర అన్నది వల్ల ఎగరగయ్య పిదుగురుడో చిన్ని బాలుడా చిన్ని బాలుడా దొరబాలుడా చిన్ని బాలుడా చిన్ని బాలుడా శబుల పుట్టిన శలవీరభద్రుడు శలవీరభద్రుడు మారి సొంతల పుట్టినవురా పుట్టినవురా పంచవన్నెల బంతులాడిండు బంతులాడిండు ఒక్కనాడు బంతి కొట్టినవు చిన్ని తమ్ముడు